హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. తలపతి విజయ్ కొత్త పార్టీ జెండాని కూడా ఆవిష్కరించాడు. సో ఆయన పార్టీ పేరు వచ్చేసి తమిళ వెట్రి కజగం. సో ఈ పేరుతోటి ఆయన కొత్తగా ఒక పార్టీని అయితే స్థాపించి రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని అయితే మొదలుపెట్టాడు. సో విజయ్ ఎందుకు ఈ పార్టీని స్థాపించాడు, అసలు ఆయన ఉద్దేశం ఏంటి, ఏం చేయబోతున్నాడు అనేది మనం ఒకసారి చూద్దాం. అలాగే ఈ పార్టీ కార్యాచరణ ఏంటి, నిజంగా రాజకీయాల్లో విజయ్ సక్సెస్ అవ్వగలడా లేదా అనేది కూడా ఒక చిన్నపాటి విశ్లేషణ అయితే చేద్దాం. ఇక ఈ పార్టీకి చాలా భవిష్యత్తు ఉంది. సో తర్వాత అన్ని మాట్లాడదాం. ఇప్పుడు ఏంటంటే ఒక ఓవరాల్ లుక్ అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఆ పార్టీ అలాగే వాళ్ళ ఐడియాలజీ, అలాగే తమిళనాడు నుంచి అయితే ఎక్కువగా ద్రవిడ ఐడియాలజీ తోటి తమ పార్టీలన్నీ కూడా వస్తుంటాయి. సో అన్ని పార్టీలకి అటువంటి ఐడియాలజీనే ఉంటుంది. అయితే కొంతమంది కేంద్ర పార్టీలతోటి కొద్దిగా మింగిల్ అవ్వడము ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. చూస్తే ఇప్పుడు సీఎంగా ఉన్న స్టాలిన్ వచ్చేసి ఇండియా కూటమిలో ఉన్నారు. అలాగే వాళ్ళ ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు వచ్చేసి ఆ బీజేపీతో కాస్త అనుబంధంలో ఉన్నారు. సో ఇలా జరుగుతూ ఉంది. సో ఇది కాకుండా ఆల్రెడీ తమిళనాడులో ఒక 3-4 పార్టీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా విజయ్ తీసుకొచ్చే ఈ పార్టీ మరి తమిళనాడు రాజకీయాల్లో మరి ఎటువంటి సంచలనం సృష్టిస్తుంది, నిజంగా విజయ్ తను అనుకున్నది సాధించగలుగుతారా లేదా అనేది ఒకసారి గమనించి చూస్తే, విజయ్ ఈరోజు తన పార్టీ జెండాను ఆవిష్కరించాడనమాట. సో ఆ జెండా రంగులు కూడా పైన కింద రెడ్ కలర్ ఉండి మధ్యలో ఎల్లో కలర్ ఉంది. సో ఇందులో ఒక 2 ఏనుగులు అఘీంకరిస్తున్నట్టుగా ఉన్నాయి, మధ్యలో ఒక ఫ్లవర్ ఉందన్నమాట. సో దీన్ని ఆయన జెండాగా ప్రకటించారు. సో ప్రకటిస్తూ పార్టీ పేరును కూడా చెప్పడం జరిగింది. నిజానికి ఆయన తండ్రి చంద్రశేఖర్ గారు ఆయన ఆల్రెడీ గతంలోనే ఒక పార్టీని విజయ్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే చేపించాడు. కాకపోతే మరి ఆ పార్టీతోటి వస్తాడనుకుంటే ఆ పార్టీని అయితే విజయ్ పెద్దగా తీసుకున్నట్టుగా లేరు. సో ఆయన సొంతంగా ఒక పేరు పెట్టుకొని వచ్చారనమాట. సో తమిళ వెట్రి కజగం అనే పేరుతోటి. అయితే ఈ పేరు మీనింగ్ ఏంటి అనేది చూస్తే చాలామంది గూగుల్లో కూడా వెతుకుతూ ఉన్నారు. సో తమిళ్ మనకు రాదు కాబట్టి మనం కూడా వెతికే తెలుసుకున్నాం. సో దాని అర్థం ఏంటంటే తమిళ అంటే మామూలుగా తమిళ భాషకు సంబంధించి తమిళ అని పెట్టాడు. అలాగే వెట్రి అంటే విజయం, అలాగే కజగం అంటే ఒక గ్రూప్, అంటే ఒక క్లబ్ లాంటిది, ఒక పార్టీ అని. సో తమిళ విజయ పార్టీ అన్నట్టుగా ఒక అర్థం వచ్చేలా పెట్టాడు. సో తమిళుల అస్తిత్వానికి సంబంధించి అలాగే ద్రవిడ ఐడియాలజీకి సంబంధించిన ఒక కోర్ ఎలిమెంట్ ఇందులో ఉండబోతుంది ఈ పార్టీ ఐడియాలజీగా అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే కొన్ని సిద్ధాంతాలను పెట్టుకొని రాజకీయాల్లోకి అడుగు పెడతారు. ప్రతి పార్టీకి అటువంటి సిద్ధాంతాలు లేదా అటువంటి ఒక కార్యాచరణ ఐడియాలజీ ఉంటుంది. ఇప్పుడు బీజేపీనే తీసుకుంటే వాళ్ళు ఒక విధమైన హిందుత్వ విధానం అని చెప్పేసి, అలాగే దేశభక్తి అంటారు, కానీ ఈ దేశభక్తిలో కేవలం ఒక మతమే ఉంటుంది అనేది వాళ్ళ భావన. సో మొత్తానికి వాళ్ళ ఐడియాలజీ అయితే అది. అలాగే కాంగ్రెస్ పార్టీ వచ్చేసి సెక్యులర్ అంటే అన్ని మతాలకి సరైన ప్రాధాన్యత ఇవ్వాలి, అందరూ ఎదగాలి, ముఖ్యంగా మైనారిటీలకి మెజారిటీల వల్ల ఏదైనా ఆధిపత్య భావజాలంతో కూడిన ఏదైనా అట్రాసిటీ కానీ ఇలాంటివి రాకుండా చూడాల్సిన అవసరం ఉందనేది వాళ్ళు భావిస్తారు. అయితే ఈ విషయంలో ఒక కుహనా సెక్యులర్ అని చెప్పేసి రకరకాల విమర్శలు బీజేపీ చేస్తూ ఉంటుంది, అదొక యాంగిల్. సో ఇట్లా ఒక్కో పార్టీకి ఒక్కొక్క రకమైన ఐడియాలజీ ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు మేము ప్రశ్నించే పార్టీ, ప్రశ్నించడానికి వస్తున్నామన్నారు. నిజానికి ఆయన ఫస్ట్ టైం చంద్రబాబు గారికి సపోర్ట్ చేసి తర్వాత ఆ ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నించింది లేదు. ఆ తర్వాత మళ్ళీ విడిగా పోటీ చేసి మొత్తానికి ఓడిపోయి తర్వాత ఇప్పుడు తిరిగి ఆయన గెలిచారు. సో గెలిచిన తర్వాత ఇక ప్రశ్నించే అవసరం ఉండదు కదా, ప్రభుత్వంలో ఉన్నప్పుడు పనిచేసే అవసరమే ఉంటుంది. సో పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఆ పార్టీ ఐడియాలజీ. ఇట్లా ప్రతి పార్టీకి ఉంటుంది. అలాగే ఈ పార్టీకి కూడా, విజయ్ పార్టీకి కూడా ఒక ఐడియాలజీ ఉంది. అది ఏంటంటే ఆయన తన మాటల్లో చెప్పినది ఒకటి, అలాగే ఆయనకు సొంతంగా ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయనేది అనేక సందర్భాల్లో కొన్ని వివాదాల విషయంలో కావచ్చు, కొన్ని రకాల స్పీచ్ల విషయంలో కావచ్చు, కొన్ని బయట పెట్టుకున్నారు. సో దాన్ని బట్టి మనకు అవి తెలుస్తాయి. మొదటగా వచ్చేసి విజయ్ తన స్పీచ్లో ఏమన్నారంటే, భారత రాజ్యాంగాన్ని, అలాగే తమిళ రాష్ట్ర హక్కుల్ని, అదేవిధంగా ప్రజల్లో సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని, సో వీటన్నిటినీ నేను కాపాడుతాను, అలాగే తమిళ భాష సంస్కృతుల యొక్క ఆ ఉన్నతిని నేను కాపాడుతాను అని చెప్పేసి ఆయన ప్రకటించుకున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఈ సోదర భావాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారన్నమాట. సో అంటే నిజానికి ఆయన ఐడియాలజీ చూస్తే ఈ సమానత్వం అనే అంశం మీద చాలా బలంగా చెప్పినట్టుగా కనిపిస్తుంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి సమానమైన వారే, ఎవరు ఎవరికన్నా ఎక్కువ కాదు తక్కువ కాదు అని చెప్పేసి ఆయన అన్నారు. అంటే ఇటువంటి సమానత్వ ఐడియాలజీ నిజానికి ప్రస్తుతం మన దేశంలో రాజకీయ నాయకుల్లో చాలా తక్కువ ఉందన్నమాట. కేవలం కొద్ది మందిలోనే ఉంది. మిగతా చాలామందిలో ఆధిపత్య భావజాలాలే ఇంకా మగ్గుతూ ఉన్నాయి. అంటే మేము పరిపాలించే కులాల్లో పుట్టాము, మేము పరిపాలిస్తాము, మీరు మా కింద పరిపాలితులు అన్న భావన కొంతమందిలో ఉందన్నమాట. సో దీన్ని బద్దలు కొట్టడానికే కొంతమంది బయలుదేరుతూ వస్తుంటారు. నిజానికి విజయ్ కూడా ఒక దళితుడు. సో ఆయన తన ఐడియాలజీతో ఇప్పుడు ముందుకు రావడం, ఈ సమానత్వం అనేది చూస్తుంటే అక్కడ ఆ రాష్ట్రంలో పెరియార్, సో ముఖ్యంగా ఈ మూఢ విశ్వాసాలు కావచ్చు, కులాలు కావచ్చు, అట్లాగే
ఏదైతే మతం పేరు చెప్పేసి అన్యాయంగా నిచ్చెనమెట్ల వ్యవస్థను రూపొందించి కింది కులాలని తొక్కడం కావచ్చు, వీటన్నిటి మీద నిరసన తెలియజేసి చాలా అద్భుతంగా పోరాడిన సామాజిక కార్యకర్త పెరియార్ రామస్వామి గారు. సో ఆయన ఐడియాలజీని ద్రవిడులు బాగా ఫీల్ అవుతుంటారు. ఈ ద్రవిడ ఐడియాలజీని మొదటగా కోట్ చేసింది కూడా ఆయనే. సో దీన్ని ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈయన కూడా, విజయ్ కూడా అదే ఐడియాలజీని బాగా తీసుకున్నారు. ఆయన సినిమాల్లో కూడా అప్పుడప్పుడు ఇలాంటి చూపిస్తూ ఉంటాడు డైలాగ్స్ రూపంలో. అసలు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి ఎటువంటి ప్రభావం చూపించగలడు, ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉందని మనం ఒకసారి గమనించి చూస్తే ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో విజయ్కి కొంతకాలం క్రితం ఆయన సినిమాల రిలీజుల విషయంలో ఒక సీఎం తోటి గొడవ స్టార్ట్ అయింది. అది జయలలిత గారు, దివంగత జయలలిత గారితోటి ఒక లడాయి స్టార్ట్ అయింది. సో ఆయన సినిమాల విషయంలో ఆవిడ కాస్త అడ్డంకులు చెప్పడము, అంటే ఆయన సినిమాలు ఆవిడకి సంబంధించిన సన్ టీవీ ఉంది కదా, సో ఆ టీవీలో టెలికాస్ట్ చేయడానికి కొంటూ ఉంటారు. సో వాటి విషయంలో విజయ్ ఒప్పుకోకపోవడమా, లేకపోతే బేరాలు కుదరకపోవడమా, ఏదో ఒక కక్ష అయితే పెట్టుకొని ఆయన మీద ఒక టైప్ ఆఫ్ రివెంజ్కి ఆవిడ ప్లాన్ చేశారనమాట. అది విజయ్ని బాగా హర్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయనకి ఆ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో పడ్డాడు. నిజానికి విజయ్కి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన అంతకుముందు లేదు. ఆయన తండ్రి విజయ్ రాజకీయాల్లోకి వస్తాడు, వచ్చి తీరతాడు అని చెప్పేసి మీడియాలో ప్రెస్ మీట్లో గట్టిగా మాట్లాడేవారు చంద్రశేఖర్ గారు. ఆ తర్వాత విజయ్ పేరు మీదనే వెళ్ళి పార్టీని కూడా రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇన్ని చేసిన తర్వాత కూడా విజయ్ మాత్రం నేను వెళ్ళను రాజకీయాల్లోకి అని ఆయన తండ్రితోటి కూడా విభేదించారు. ఒక్కోసారి అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కూడా గట్టిగా చెప్పాడు. సో అంత వ్యతిరేకంగా ఉన్నాడు రాజకీయాల మీద. అటువంటి వ్యక్తి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆయన్ని కొంతమంది రెచ్చగొట్టారనమాట. సో అందువల్లే వచ్చాడు. అయితే ఆయనకి ఇంకా వయసు కూడా పెరుగుతూ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మెచ్యూరిటీ, అదేవిధంగా సమాజాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి మన వల్ల సమాజానికి ఏదైనా చేయొచ్చు అన్న ఆలోచన, ఇలాంటివన్నీ కూడా ఆయనకి యాడ్ అయ్యాయి. అయితే ఈ క్రమంలోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చేలోపు ఇక జయలలిత గారు చనిపోయారు. సో కొత్తగా వేరే పార్టీల ప్రభావం అయితే ఆ రాష్ట్రంలో వచ్చేసింది. ఈ మధ్యకాలంలో ఆ గ్యాప్లో ఏం జరిగిందంటే మోడీ గారు చేస్తున్న కొన్ని చట్టాలు కావచ్చు, లేకపోతే కొన్ని ఏవైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టే జీవోలు తీసుకురావడం కావచ్చు, వీటి విషయంలో మోడీ గారి మీద కొన్ని విమర్శలు అయితే అనేక ప్రాంతాల్లో కొంతమంది చేశారు. అందులో విజయ్ గారు చేసిన విమర్శలు కూడా ఉన్నాయి. అంటే డైరెక్ట్గా చేయకపోయినా ఇండైరెక్ట్గా కొన్ని విమర్శలు అయితే చేశాడనమాట. అది కేంద్ర పార్టీ పెద్దలకి కాస్త కాలింది. దాంతో విజయ్ని టార్గెట్ చేస్తూ విజయ్ని ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయ్యారు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే చేతిలో అధికారం ఉంది కాబట్టి ఇక దాన్ని ఏదో విధంగా ఉపయోగించి అవతల వాడిని ఇబ్బంది పెడదాం అనుకుంటారు. ఇది ఇప్పుడు ఉన్న కుట్రపూరిత కుతంత్రాల కుసంస్కార రాజకీయం అనమాట. ఇప్పుడు అదే నడుస్తుంది. సో అది అప్పుడు ఏం చేశారంటే విజయ్ మీద ఐటీ రైట్స్ చేయించారు. ఐటీ రైట్స్ చేయించి సో విజయ్ ఇన్ని కోట్ల పన్ను ఎగ్గొట్టాడు అని చెప్పేసి బయట మీడియాలో ప్రచారంలోకి తెచ్చారు. సో ఆ ఐటీ రైట్స్ తర్వాత విజయ్కి చాలా కోపం వచ్చేసింది. నేను ద్రావిడుని, సో నేను నిజాయితీ కలిగిన వాడిని, నేనేంటో చూపిస్తానని చెప్పేసి ఆ రోజు ఆయన చాలా గట్టిగా సవాల్ చేశాడు. అంటే మోడీ గారి మీద అంత కోపం వచ్చింది విజయ్కి. అయితే మరి నిజంగా ఆయన ఏమన్నా ట్యాక్స్ ఎగ్గొట్టాడా అని చూస్తే విజయ్ నేను ట్యాక్స్ ఎగ్గొట్టలేదు అని చెప్పేసి ప్రూఫ్లతో సహా నిరూపించుకోగలిగాడు. సో ఇది కుట్రపూరితంగానే జరిగింది అనేది క్లియర్ అయిపోయింది. సో వీళ్ళకి దెబ్బ పడాలి అంటే మనం ఖచ్చితంగా ఒక పార్టీని రాజకీయంగా తీసుకురావాలనే ఆలోచన అయితే ఇప్పుడు విజయ్ చేశాడు. నిజానికి వాళ్ళ రాష్ట్రంలో బీజేపీ పార్టీ పెద్దగా లేదు. ఆ పార్టీ మొన్న ఎలక్షన్లో పోటీ చేస్తే అందరూ ఓడిపోయారు. సో ఇలాంటి పరిస్థితిలో మరి విజయ్ ఆ పార్టీకి ఏ విధంగా దెబ్బ కొట్టబోతున్నాడు అని చూస్తే ఇంకొక పార్టీ కొత్తగా ఒక ఐడియాలజీతో ఒక పార్టీ రావడానికి ఆ స్టేట్లో స్పేస్ కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఒక కొత్త పార్టీ రావచ్చు. కాబట్టి ఆ స్పేస్ లేకుండా చేయడం కోసమే ఇప్పుడు విజయ్ అందుకున్నాడు అనమాట. సో తన ఐడియాలజీతోటి అందరినీ ప్రభావితం చేయడం సులభమవుతుందని తను భావించాడు. ఎందుకంటే ఇప్పుడు విజయ్ చెప్పిన ఏ భావన అయితే ఉందో దీనికి పూర్తి విరుద్ధమైన ఐడియాలజీ బీజేపీకి ఉంది. కాబట్టి ఇది ఒక కౌంటర్ ఐడియాలజీగా ముందుకు వస్తుంది. కాబట్టి బీజేపీకి ఇక పార్టీలో రాష్ట్రంలో ఎలివేషన్ అనేది ఉండదు అనేది విజయ్ భావన అయి ఉండొచ్చు. సో ఆయన భవిష్యత్ రాజకీయ ప్రణాళికలు చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. సో దీంతోపాటు ఇక రాజకీయాల్లో మరి హీరోలు సక్సెస్ అవుతారా అనేది మనం చూస్తే గతంలో అయితే మన ఏపీలో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ గారు సక్సెస్ అయ్యారు, అలాగే చిరంజీవి గారు కూడా పాక్షికంగా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే పార్టీ పెట్టగానే 18 సీట్లు కొట్టడం తమాషా కాదు. సో అయ్యారు, కానీ దాన్ని నిలుపుకోలేకపోవడం వల్ల దాన్ని మళ్ళీ ఫెయిల్యూర్ కిందనే పరిణమించింది. తిరిగి పవన్ కళ్యాణ్ గారు మొదట్లో ఫెయిల్ అయినట్టు కనపడ్డా తిరిగి సక్సెస్ అయ్యారు. సో ఇది మన ఏపీ రాజకీయం. అయితే అసలు ఏపీకి ఇన్స్పిరేషన్ ఇచ్చిందే తమిళనాడు రాజకీయాలు. ఎందుకంటే సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, ప్రభావం చూపించాలి అనేంత ఇన్ఫ్లుయెన్స్ తమిళనాడు నుంచే వచ్చింది. ఎప్పుడైతే ఎంజీఆర్ గారు మొదట రాజకీయాల్లోకి వచ్చి ఆయన సీఎం అయ్యారో అప్పటి నుంచే ఇక్కడ ఎన్టీఆర్ గారు కూడా అదేవిధంగా ఆలోచించడం మొదలుపెట్టి ఆయన ముందుకు వచ్చారు. సో ఎంజీఆర్ గారి దగ్గర నుంచి మొదలైతే తమిళనాడు రాజకీయం, ఆ తర్వాత జయలలిత గారు, ఆ తర్వాత వచ్చేసి అనేక సినిమా యాక్టర్స్ అంతా కూడా రాజకీయాల్లోకి దిగారు. శరత్ కుమార్ గారు,
సో అనేక మంది తర్వాత విజయకాంత్ గారు కూడా ఒక పార్టీ పెట్టారు. మొదట్లో సక్సెస్ అవ్వకపోయినా తర్వాత కొన్ని సీట్లు అయితే గెలుచుకోగలిగారు. సో ఆయన ప్రాతినిధ్యం ఉంది. తర్వాత ఇప్పుడు ఆయన కూడా దివంగతుడయ్యాడు. సో ఆ పార్టీ కూడా నాయకులు లేని పార్టీగా అయిపోయింది. మరి ఆ పార్టీ పరిస్థితి ఏంటో మరి పెద్ద అవగాహన లేదు. కానీ ఇప్పుడు చూస్తుంటే విజయ్కి అయితే మంచి అవకాశం అయితే క్రియేట్ అయినట్టుగా కనిపిస్తుంది ఆ రాష్ట్రంలో. సో చూస్తుంటే విజయ్ ఐడియాలజీ కూడా చాలా ముక్కుసూటిగా ఉంది. ఖచ్చితంగా విజయ్ రాజకీయాల్లో తన ప్రభావాన్ని చూపించాలని మనం కోరుకుందాం.